అరేబియా కథ త్యాగఫలం. ఇరాక్ దేశంలోని ఒకానొక ప్రాంతంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని యువకుడైన రాజొకడు పాలిస్తుండేవాడు. అతడికి తన రాజ్యంలో బిచ్చగాళ్లు లేకుండా చేయాలన్న చక్కటి ఆలోచన కలిగింది. రాజు రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు తన ఉద్యోగుల్ని పంపాడు. వాళ్ళు పని చేయగల శక్తి ఉన్న వాళ్ళందరికీ పనులు చూపించారు. ముసలితనం, అంగవైకల్యం లాంటి వాటి వల్ల పనిపాటులు చేయలేని వారికి సత్రాలు పెట్టి ఉచితంగా భోజన సౌకర్యాలు ఏర్పరిచారు. రాజు ఇంత మంచి ఏర్పాట్లు చేసినా భోజన సత్రాల నుంచి కొందరు పారిపోయి బిచ్చమెత్తడం ప్రారంభించారు. ఇది చూసి రాజు మండిపడ్డాడు. ఆయన రాజ్యంలో బిచ్చగాళ్లకు ధర్మం చేసే వాళ్ల చేతుల్లో ఒకటి నరకబడుతుందని చాటింపు వేయించాడు. ఒకనాడు రాజుగారి చెల్లెలు తన మేనమామను చూడబోయి రాజభవనానికి తన 2 చెలికెత్తలతో తిరిగి వస్తోంది. దారిలో వాళ్లకు ఒక ఉద్యానవనం కనిపించింది. అందరూ అక్కడి చెట్ల నీడలో విశ్రమించదలిచారు. అది భోజనం వేళ కావడంతో రాజు చెల్లెలు తన చెలికత్తెలకు 2 రొట్టెలు ఇచ్చింది. చెలికత్తెల్లో ఒకతే ఉద్యానంలో నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద పడి ఉన్న ఒక ముసలివాణ్ణి చూసింది. వాడు నీరసం వల్ల లేవలేని స్థితిలో ఉన్నాడు. చెలికత్తె వాణ్ణి సమీపించి, ఎందుకలా పడి ఉన్నావు అని అడిగింది. ముసలివాడు ఆయాసపడుతూ, అమ్మా, నేనొక తీర్థయాత్రికుణ్ణి. దొంగలు నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. ఆ తర్వాత జ్వరం వాత పడ్డాను. ఇప్పుడు దాన్నించి కోలుకున్నాను గాని ఆకలితో ప్రాణం కడబట్టింది అన్నాడు. చెలికత్తెకు ముసలతనిపై జాలి కలిగింది. ఆమె తన దగ్గర ఉన్న 2 రొట్టెలను వాడికివ్వబోతున్నంతలో వెనక నుంచి రాజుగారి చెల్లెలు కోపంగా కేకపెట్టింది. చెలికత్తె బెదిరిపోతూ వెనుతిరిగి చూసింది. రాజు చెల్లెలు గబగబా ఆమెను సమీపించి, నీకంత పొగరా? ఎవరికీ బిచ్చం పెట్టకూడదన్న రాజాజ్ఞ నీకు తెలియదా అన్నది కసరుకుంటూ. రాకుమారి, నాకు రాజాజ్ఞ తెలియకపోలేదు. ఆయన రాజ్యంలో బిచ్చగాడనే వాణ్ణి లేకుండా చేయాలనుకోవడం మంచిదే. ఆ బిచ్చగాళ్లలో చాలా మంది దొంగలు, సోమరిపోతులు. కాని ఈ ముసలివాడు బిచ్చగాడు కాదు, తీర్థయాత్రికుడు. దొంగల కారణంగా అంతా పోగొట్టుకుని ఆకలితో అలమటించిపోతున్నాడు అంటూ రొట్టెలను ముసలివాడికిచ్చింది. ఏదో కుంటిసాకుతో రాజాజ్ఞ, నా ఆజ్ఞ కూడా ధిక్కరిస్తున్నావన్నమాట అని రాజుగారి చెల్లెలు రాజభవనం చేరుతూనే చెలికత్తె ఎవడో బిచ్చగాడికి రొట్టెలు ధర్మం చేసినట్టు రాజుతో చెప్పింది. అయితే దాని చెయ్యి ఖండించక తప్పదు అని రాజు చెలికత్తెను భటులకు అప్పగించాడు. వాళ్ళు ఆమెను తీసుకుపోయి ఒక చెయ్యి నరికారు. భటులు చెలికత్తెను తమ వెంట తీసుకుపోతున్న సమయంలో రాజు ఆమె ముఖం కేసి చూశాడు. ఆ అందం, నిర్భయత్వం, ప్రశాంతత అతన్ని బాగా ఆకర్షించినాయి. కాని నలుగురు పక్షపాతం చూపాడని భావించవచ్చన్న భయంతో తన ఆజ్ఞను ఉపసంహరించుకోలేకపోయాడు. ఆ రాత్రి అతడికి పశ్చాత్తాపంతో నిద్ర పట్టలేదు. మర్నాడు రాజు తన అంతరంగికుల ద్వారా చెలికత్తెను గురించి వాకబు చేశాడు. అందరూ ఆమె అందచందాలను గురించే కాక ఆమె ఎలాంటి దయాగుణం గలదో, ఉత్తమురాలో అతడికి చెప్పారు. ఇంకా వివాహం కాని రాజు వారం తిరక్కుండానే మొండి చెయ్యి చెలికెత్తను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం రాజు చెల్లెలికి పెద్ద కోపకారణం అయింది. రాణి అయిన తర్వాత కూడా చెలికత్తె రాజు చెల్లెలిపై పగ సాధించాలన్న ప్రయత్నం చేయలేదు. కొంతకాలం గడిచింది. ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది. ఇది రాజు చెల్లెలికి రాణిపై మరింత ద్వేషం కలిగించింది. ఒకసారి రాజు ఏవో పనుల మీద కొద్ది నెలలపాటు నగరంలో లేకపోవడం జరిగింది. ఇది అదనుగా తీసుకుని రాజు చెల్లెలు తన చెలికత్తెలలో దుష్ట స్వభావులైన వాళ్ల సాయంతో రాణి మంత్రగత్తె అని పుకార్లు లేవదీసింది. ఆమె మంత్రగత్తె కాకపోతే మొండిచేతి దానిని రాజు ఎలా వివాహం చేసుకుంటాడు అని వాళ్ళు 10 మందిలో అనసాగారు. రాజు ముసలి తల్లికి మంత్రగత్తెలంటే తగని భయం. పైగా మొదటి నుంచి ఆమె మొండి చెయ్యి పిల్ల తన కోడలు కావటం అవమానంగా భావిస్తోంది. ఈ కారణాల వల్ల ఆమె రాజభవనం కాపలా కాసేవాళ్లని పిలిచి కోడలిని ఎడారిలో ఎక్కడైనా వదిలిపెట్టి రమ్మన్నది. కాపలా వాళ్ళు రాణిని, ఆమె కొడుకును తీసుకుపోయి ఎడారిలో వదిలారు. అది మధ్యాహ్న సమయం. దాహం కావటంతో
రాణి తన కొడుకును చంకన పెట్టుకుని ఎడారిలో కొంతసేపు తిరగగా ఆమెకు కొంత దూరంలో ఒక చిన్న నది కంటపడింది. దాహం తీర్చుకునేందుకని ఆమె నది దగ్గరికి పోయి ఒక చేత్తో కొడుకుని పట్టుకుని రెండో చెయ్యి లేనిది కావటం వల్ల నోటితో నీళ్లు తాగేందుకు ముందుకు వంగింది. ఆ సమయంలో ఆమె కొడుకు చేతి పట్టు నుంచి జారి నదిలో పడి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. అది చూసి రాణికి దుఃఖం ఆగలేదు. ఆమె పెద్దగా దుఃఖిస్తూ నది ఒడ్డునే కూర్చున్నది. కొంతసేపటికి చీకటి పడి చంద్రోదయం అయింది. రాణి దుఃఖంతో నీరసపడి మగత నిద్రలో ఉండగా ఎవరో మృదువుగా, రాణి, నీకు పోయిన కొడుకు కావాలని ఉందా అని అడిగారు. అవును, తప్పక కావాలి అంటూ రాణి కళ్ళు తెరిచి చేతులు చాచింది. వెన్నెల వెలుగులో కనపడనట్టున్న ఒక చిన్న ఆకారం రాణికి కొడుకును అందించింది. 1-2 క్షణాలు గడిచేంతలో మరొక మృదువైన కంఠస్వరం, రాణి, నీవు పోగొట్టుకున్న చేయి తిరిగి రావాలని కోరికగా ఉందా అన్నది. అవును, నాకు రెండవ చెయ్యి కూడా ఉంటే ఎంత బావుండును అన్నది రాణి దీనంగా. ఆ వెంటనే రాణి మొండి చెయ్యి యథాప్రకారం మామూలు చెయ్యిగా మారిపోయింది. అప్పుడు ఆ ఆకారాలు రెండు రాణిని దీవించి, నువ్వు ఇక్కడే ఉండు, రాజు తన నగరానికి తిరిగిపోతూ ఈ దారినే వస్తాడు, నిన్ను చూసి అతడు పరమానందం చెందగలడు అన్నవి. రాణి ఎంతో ఆశ్చర్యంగా, నాకు ఇంత మేలు చేసిన మీ ఇద్దరూ ఎవరు అని అడిగింది. నువ్వు చేసిన త్యాగ ఫలితంగానే నీకింత మేలు జరిగింది. ఆనాడు మరణదశలో ఉన్న తీర్థయాత్రికుడికి 2 రొట్టెలిచ్చి అతడి ప్రాణాలు కాపాడావు. మేమే ఆ 2 రొట్టెలం అని చెప్పి ఆకారాలు 2 చంద్రకాంతిలో కలిసిపోయాయి. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.